ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఎదవ కష్టాలు ఉంటూనే ఉంటాయి, ఏడుపులు ఉంటూనే ఉంటాయి, సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఇంటికి ఎవరైనా వచ్చి బాగున్నారంటే బ్రహ్మాండంగా ఉన్నారు, నీకేం కావాలో చెప్పు, అంతే. ఏమిటో ఈ మధ్య అని కాలు సాగదీద్ది ఇక్కడ, అనవసరం. ఇది వాడు ఏం చేయలేడు మనకి. ఏదో ఏడు మొహాలు వద్దు అసలు. ఫోన్ చేసిన అంతే, నేను బాగానే ఉన్నా. ఎవడు సానుభూతి, ఎవడు పలకరింపు ఆశిస్తున్నాడు, దరిద్రగొట్టు జీవితం అది. ఎదుటివాడు ఈర్ష్యపడేలా బతకాలంటే మనం సానుభూతి చూపించొద్దండి ఎవడో కూడా. అలా ఉండాలి. లైఫ్ అంటే అది. లైఫ్ అంటే 1,000,000 మంది మనం చూసి ఈర్ష్యపడేలా బతకాలండి. మనం కోరుకోం, పడితే పడినాయి, వాడి కర్మ. అంత వైభవంగా ఉంటాం. ఉన్నా లేకపోయినా అడిగితే నేను అలాగే ఉన్నా, నీకేం కావాలో చెప్పంటాం. చెప్పొద్దు, మన కష్టాలు ఎవరికి చెప్పొద్దు, మన దుఃఖాలు ఎవరికి చెప్పొద్దు. పూజా మందిరంలో అమ్మవారు ఉంది, మనం ఉన్నాం ఇక్కడ, చెప్పుకుంటామండి. అంత బాధగా ఉంటే నాటకం ఆడక్కల. నిజంగా కష్టం ఉంది, నిజంగా దుఃఖం ఉంది, భగవంతుడు తీర్చాలి కానీ ఈ పెద్ద మనుషులు ఎవరైనా తీరుస్తారా? వీళ్ళు ఇంకా ప్రచారం చేస్తారు బయటికి వెళ్ళి.